మనుషుల వైపు కాదు, వస్తువుల వైపు కాదు, ఆస్తుల వైపు కాదు, డబ్బు వైపు కాదు, లోకం వైపు కాదు. జాగ్రత్త సుమా, లోకం వైపు ఒకవేళ మన గురి నిలిపితే మనం పడిపోతాం. మనకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ పోతూ ఉంటే శిష్యులందరూ పడవలో వస్తున్నారు. పడవలో వస్తూ ఉంటుండగా ఏం జరిగిందయ్యా అంటే వాళ్ళందరూ భయపడుతున్నారు. నీళ్ళ మీద నడిచి వస్తూ ఉంటుంటే వాళ్ళు చూసి భూతం భూతం అంటున్నారు. కానీ యేసుప్రభు అంటున్నాడు, నేను భూతం కాదు, నేనే దేవుడను, నేనే సర్వాధికారినని అన్నప్పుడు ఆ ఓడల నుంచి పేతురు లేచి, ప్రభువా నువ్వైతే నేను కూడా నీళ్ళ మీద నడవాలి అన్నాడు. అన్నప్పుడు రా అనగానే నీళ్ళ మీద నడుచుకుంటూ దగ్గర వరకు వెళ్ళాడు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కడ చూశాడు? లోకం వైపు చూసిన వెంటనే బుడ మునిగిపోయాడు. మునిగిపోయిన వెంటనే యేసుప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసి లే అని మళ్ళీ లేపుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది జీవితాలలో లోకం వైపు చూస్తున్నారు, డబ్బు వైపు చూస్తున్నారు, పైగా ఇంకా లోకంలో పాపం వైపు చూస్తున్నారు, సినిమాల వైపు చూస్తున్నారు, తాగుడు వైపు చూస్తున్నారు, ఇంకా ఘోరమైన సిగరెట్ల వైపు చూస్తున్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా బాధకరం, చాలా వేదనకరం. కానీ ప్రియా దైవజనంగమా, ఈరోజు చాలామంది జీవితాలలో సీరియల్ వైపు చూస్తున్నారు. కాదు కాదు కాదు, నీ గురి దేవుని వైపు నిలిపాలా. నీ గురి ఆ దేవాది దేవుని వైపు నిలిపినట్లయితే ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ కుడిపాశం ఉంటాడు. కాబట్టి నువ్వు కదలించబడవు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా నువ్వు కదలించబడవు. ఎందుకంటే ఆయన నీ కుడిపాశం అందున్నాడు కాబట్టి, ఆయన నీతో ఉన్నాడు కాబట్టి, ఆయన నీలో ఉన్నాడు కాబట్టి, ఆయన నీ కుడి హస్తం పట్టుకున్నాడు కాబట్టి, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టి, ఆయనే నిన్ను ఆదరించే దేవుడు కాబట్టి, ఆయనే నిన్ను కనికరించే దేవుడు కాబట్టి, ఆ యేసుక్రీస్తు ప్రభువే నిన్ను కాపాడే దేవుడు కాబట్టి, ప్రియా దైవజనంగమా, నీ గురి ఆయన వైపు నిలిపాల. నీ గురి సదాకాలము ఆయన వైపే నిలిపాలా. చూడండి మరొక మాట, 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి సిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులైనడు. గట్టిగా చెప్పకూడదామా? గట్టి కొడదాం చెప్పట్లు. ఏమంటున్నాడు? నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి సిరులయుండుడి. ఎంత మంచి మాట కదా, నిజమే. ఈరోజు ప్రభునందు మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి సిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి. ఆసక్తులై ఉండాలి. ప్రభు యొక్క కార్యం అంటే ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభు యొక్క కార్యం అంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఏ శక్తి అంటే దేవుని యొక్క కార్యం చేయడానికి మనం అనుకోవద్దు మన ప్రయాసం వ్యర్థమైపోతుంది, అయ్యో మనం ఇచ్చే డబ్బు వ్యర్థమైపోతుంది, అయ్యో మనం చేసే పని వ్యర్థమైపోతుంది, అయ్యో మన ప్రార్థన వ్యర్థమైపోతుంది అని కాదు 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 వ్యర్థం ఎప్పుడు కాదు, ఏది వ్యర్థం కాదు. ప్రభునందు ఏది వ్యర్థం కాదు. ప్రభునందు, అందరు చెప్పండి, ప్రభునందు ఏది వ్యర్థం కాదు. నా ప్రయాసము వ్యర్థం కాదు. వ్యర్థమవుతుందా? కాదు. నీ ప్రయాసము ఎప్పుడూ వ్యర్థం కాదు, ఎక్కడ వ్యర్థం కాదు. ప్రభు పేరిట నువ్వు ఏం చేస్తున్నావో, ప్రభు నామములో ఏమి చేసినా అది ఎప్పటికీ వ్యర్థం కాదు. ప్రభు పేరిట నువ్వు ఏం చేసినా, ప్రభు పేరిట ప్రార్థన చేసినా వ్యర్థం కాదు. ప్రభు పేరిట నువ్వు కార్యం ఆరంభం ఇచ్చినా వ్యర్థం కాదు.
ప్రభు పేరిట నువ్వు ఏదైతే చేస్తావో అది ఖచ్చితంగా స్థిరముగా ఫలిస్తూ ఉంది, అది స్థిరపడుతుంది. ఖచ్చితంగా దేవుడు మనకు సాయం చేస్తాడు. చూడండి మరొక మాట, 1 కొరింథీ 16:13 మెలకువగా ఉండుడి, విశ్వాసమునందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారైనుడి, బలవంతులైనుడి. గట్టిగా చెప్పండి కొడదాం, గట్టిగా చెప్పండి కొట్టాల. ఏమంటున్నాడు ఇక్కడ? మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై యుండుడి. ఎట్లుండాలంట? ఎట్లుండాలి? మంచి మాట ఇక్కడ. మెలకువ ఉండాలి. ఎట్లుండాలి? మెలకువ. మెలకువ అంటే ప్రార్థన, మెలకువ అంటే ఆయన ఆరాధించాలి, మెలకువ అంటే వాక్యం చదవాలి, మెలకువ అంటే ప్రభు కొరకు జీవించాలి, మెలకువ అంటే మన దేవుని యొక్క సాయం అనాల, మెలకువ అంటే దేవుని కృప అనాల, మెలకువ అంటే దేవుని సన్నిధిలో గడపాలి. మెలకువ. చూసారు ఎంత మంచి మాట. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఎట్లుండాలా? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. పౌరుషం గల వారైండుడి. ఎట్లుండాలా? పౌరుషం గల వారైండుడి. ప్రియా దేవజనంగా తర్వాత బలవంతులయ్యుండుడి. ఇవి ఉండాలా? మన ఖచ్చితంగా పౌరుషం గల వారై ఉండాలా, బలవంతులై ఉండాలా, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. ఖచ్చితంగా దేవుని యొక్క సాయం మనం పొందుకుంటాం. చూడండి గలతీ 5:1 ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. మంచి మాట కదా. ఏమంటుంది ఇక్కడ? ఈ స్వతంత్రం దేవుడు నీకు ఇచ్చాడు. ఏ స్వతంత్రమో సౌండ్ పెంచు. ఈ స్వతంత్రం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ స్వతంత్రం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం స్వతంత్రం కలిగి ఉండాలి. ఎలాంటి స్వతంత్రం అంటే పాపం అనే దాస్యము నుంచి మనం విడిపించాడు. లోకం నుంచి, శాపం నుంచి దేవుడు మనం విడిపించాడు. కాబట్టి దేవుడు మనను స్వతంత్రులుగా చేశాడు. పాపమునకు బానిసలం కాదు, లోకానికి బానిసలం కాదు, తాగుడుకు బానిసలం కాదు, సినిమాలకు బానిసలం కాదు, లేకపోతే లోకాశలకు మనం బానిసలం కాదు. కానీ దేవుడు మనకు ఒక స్వతంత్రం ఇచ్చాడు. ఎలాంటి స్వతంత్రం అంటే యేసుక్రీస్తు రక్తంలో బాప్తిసం ద్వారా స్వతంత్రం అని చెప్పాలి. అదే రీతిగా చూసుకుంటూ పోతా ఉంటే ప్రియా దైవజనంగమా, పరిశుద్ధతలో స్వతంత్ర, విశ్వాసంలో స్వతంత్రం, వ్యక్తిగతంగా మన జీవితంలో ప్రార్థించడానికి స్వతంత్రం, ప్రభువా అని పిలవడానికి దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు. స్వతంత్రంగా ప్రభు కొరకు బ్రతకడానికి మనకు ఒక మంచి స్వతంత్రం ఇచ్చాడు. కాబట్టి ఏం చేయాలి? స్థిరముగా నిలబడాలి, నిలిచిండం చేయాలా. దాస్యమనే కాడి కింద మళ్ళా మనం చిక్కుకొనకుండా, దాస్యమనే కాడి కింద మనము చిక్కుకోకుండా ప్రభు యొక్క పాదాల దగ్గర నిత్యము గోజాడు వారమై, నిత్యము ప్రార్థించు వారమై ఉండాలన్న విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 పేతురు 5:10 వాక్యం చూసుకుందాం. తన నిత్య మహిమకు అందరు తీయండి. 1 పేతురు 5:10 వాక్యం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. గట్టి చెప్పకూడదా? చూసారా? తన నిత్య మహిమకు క్రీస్తునందు పిలిచిన సర్వకృపానిధగు దేవుడు కొంచెము కాలం మీకు శ్రమపడినను పిమ్మట తన మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చూసారా ఎంత మంచి మాట ఉంది. కాబట్టి ప్రియా దైవజనంగమా, ఈరోజు చెప్పాలంటే దేవుడు మనను పిలిచాడు. ఎలా పిలిచాడు? సర్వకృపానిధగు దేవుడు కొంచెము కాలం మీకు శ్రమ కలిగిన మీరు బాధపడకండి. కొంచెం కాలం శ్రమ వస్తే బాధపడద్దు, భయపడద్దు. శ్రమలు ఏం చేయవు, శ్రమలు మనం చంపవు. శ్రమలలో దేవునికి మహిమ. అందరూ చెప్పండి, శ్రమలలో దేవునికి మహిమ. ఆయన సర్వకృపానిధగు దేవుడు. ఆయన మన పట్ల సర్వకృప విడుదల చేస్తున్నాడు.
సర్వకృప దేవుడు మనకి ఇస్తున్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి సామెతలు 12:3 వాక్యం. భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు. నీతిమంతుల వేరు కదలదు. చూసారా ఎంత మంచి మాట కదా. భక్తిహీనులు కదలించబడతారు. భక్తిహీనులు ఇష్టం వచ్చిన పాపం చేస్తారు. భక్తిహీనులు ఇష్టానుసారంగా జీవిస్తారు. భక్తిహీనులు వారి ఇష్టానుసారంగా బతుకుతారు. కానీ నీతిమంతులు ఎప్పుడు కదలించబడరు. ఎంత పాపం చేసే అవకాశం ఉన్నప్పటికీ వారు కదలించబడరు. ఈరోజు నిజంగా దేవుడు మనకు అంటున్నాడు, నువ్వు కదలించబడద్దు, నువ్వు ఏమాత్రం కదలించబడద్దు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీలో భక్తిహీనత ఉంటే ఈరోజు మార్చుకో. దేవుడిని దీవించి ఆశీర్వదించబోతున్నాడు. కీర్తనలు 125:1 వాక్యం చూసుకుందాం. యెహోవాయందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. ఎంత మంచి మాట కదా. యెహోవాయందు నమ్మికించువాడు కదలక నిత్యం నిలుచు సియోను కొండవలె ఉండును అంటున్నాడు. యెహోవాయందు నమ్మకం వస్తే నువ్వు సదాకాలం ఉంటావు. నమ్మకం లేకపోతే పడిపోతావు. నమ్మకం లేకపోతే లోకంలో కలిసిపోతుంటావు. జాగ్రత్త సుమా. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నిన్ను కనికరిస్తున్నాడు. చూడండి మరొక మాట. కీర్తన 21:5 వాక్యం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ఎంత మంచి మాట కదా. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలుగును. గౌరవ ప్రభావములను నువ్వు అతనికి ధరింపజేస్తున్నావు. ఎందుకంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వలన, మనం రక్షించబడడం వలన మనకు ఒక గౌరవం ఉంటుంది, మనకు ఒక నియమం, మనకు ఒక క్రమం, మన జీవితంలో ఒక మార్పు. ఎట్లా అంటే అది యేసుక్రీస్తు వలన సాధ్యమవుతుంది. అది యేసుక్రీస్తు వలనే మనకు లభిస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనలు 66:8-9 వాక్యాలు చూసుకుందాం. జనములారా మా దేవుని సన్నతించుడి. గొప్ప స్వరముతో ఆయన కీర్తన వినిపించుడి. జీవప్రాప్తులుగా మమ్మును కలుగజేయువాడు ఆయన మా పాదములు కదలనీయడు. హల్లెలూయా. రెండు పైకైతే హల్లెలూయా. ఏమంటుండు? మన పాదములు కదలించబడొద్దంట. ఏం కదలించబడద్దు? మన పాదములు పాపం వైపు పరిగెట్టొద్దు. మన పాదములు లోకం వైపు కాదు. మన పాదములు ప్రభు కొరకే నిలబెట్టాల. మన పాదములు ప్రభు కొరకే నిలబడాలి. చూడండి మరొక మాట ఇక్కడ. మత్తయి సువార్త 7:24-25 చూసుకుని ముగించుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనినెడల బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దైవజనమా, ఈరోజు నిజంగా మన జీవితాల్లో చూసినట్లయితే మన పునాది బండ మీద, క్రీస్తు అనే బండ మీద మన పునాది కట్టబడాలి. మన పునాది ఎక్కడ కట్టబడాలి? క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. గాలి తుఫాన్లు వచ్చినా అది బలంగా ఉండాలంటే క్రీస్తు అనే బండ మీదనే మన పునాది ఉండాలనే విషయాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా దైవజనమా, నిజంగా ఈరోజు క్రీస్తు అనే బండ మీద నీ పునాది ఉంటే నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును గాక. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. అందలేచిన వాడు ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే తొందరగా ముగిస్తున్నాను. ఎందుకంటే మనకు ఫ్యాన్లు లేవు కాబట్టి అందరం కూడా చాలా వేడిగా ఉంది కాబట్టి తొందరగా ముగిస్తున్నాను. అందరు లేచినప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, క్రీస్తు అనే బండ మీద నా పునాది కట్టునాయన, క్రీస్తు అనే బండ మీద నా పునాది కట్టునాయన, నీ కొరకు నేను జీవించాలి. తండ్రి, ఇదిగో నేను సమర్పిస్తున్నాను ప్రభా. నా ఆత్మనికి సమర్పిస్తున్నాను. నా శరీరము, నా తలంపులు, నా ఆలోచనలు నీకు సమర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరు అడుగుదాం. అడగండి. దేవా, నా ఆత్మ నీకు సమర్పిస్తున్నాను, నా శరీరం నీకు సమర్పిస్తున్నాను,
నా మనసు నీకు సమర్పిస్తున్నాను తండ్రి, నా ఆలోచన నీకు సమర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరు అడగాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి, తండ్రి మేము నీకు సమర్పించుకుంటున్నాం ప్రభా, మా సమర్పణ బలపరచయ్యా, నీ కృపలో భద్రపరచు దేవా. నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ ఆత్మ తోడుంచి